పాలమూరు బిడ్డ అని చెప్పుకునే సీఎం రేవంత్ రెడ్డి అక్కడి ప్రజలకు కడుపు కొడుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అన్నదాతకు అక్షయపాత్ర లాంటిదని చెప్పారు. కాళేశ్వరం తక్కువ చేసి చూపిస్తే కాంగ్రెస్ కథ కంచికే చేరుతుందని హెచ్చరించారు. కన్నేపల్లి కల్వకుర్తి వద్ద మోటార్లు ఆన్ చేయకుండా కాంగ్రెస్ అడ్డుకుంటోందని, దీంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని హరీష్ రావు విమర్శించారు. రాష్ట్రంలో నీటి విలువ తెలియని వాళ్లు పాలిస్తున్నారని ఎద్దేవా చేశారు. మోటార్లు ఆన్ చేయకపోతే రైతులతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు. కాపాడండి అని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇప్పుడు అన్నదాతకు ఒక అక్షయ పాత్ర లాంటిది కాళేశ్వరం ప్రాజెక్టు. హైదరాబాద్ దాహార్తిని తీర్చడానికి ఒక ఆపద్బాంధువు లాంటిది కాళేశ్వరం ప్రాజెక్టు. కాళేశ్వరంను మీరు తక్కువ చేసి చూపిస్తేనో, కాళేశ్వరంను పక్కకు పెట్టి మీరు రైతులకు అన్యాయం చేస్తే రేపు కాంగ్రెస్ కథ కంచికి చేరక తప్పదు అని చెప్పి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా అంటే ఇప్పుడు మీరు గోదావరి గురించి నేను మాట్లాడినా, గోదావరిలో కాదు కృష్ణాలో కూడా అదే చేస్తుండే ఈ పుణ్యాత్ముడు, ఈ ముఖ్యమంత్రి. ఎంత అన్యాయం అంటే ఐ విల్ గివ్ యూ ఎగ్జాంపుల్. నేను పాలమూరు బిడ్డ అని పెద్ద మాటలు మాట్లాడతాడు. పాలమూరు జిల్లా ప్రజల నోరు కొడుతుండు, కడుపు కొడుతుండు రేవంత్ రెడ్డి. ఇలా శ్రీశైలంలో వరద ఎప్పుడు వచ్చిందండి? మే 30వ తారీఖున శ్రీశైలంలో వరద వచ్చింది. మే 30th శ్రీశైలంలో వరద వచ్చింది. ఇవాళ ఎంత? జూలై 6. ఇప్పటికి 36 రోజులైంది శ్రీశైలంకు నీళ్ళు వచ్చి. బహుశా ఇవాళనో రేపో శ్రీశైలం గేట్లు ఎత్తేస్తారు నిండి. 36 రోజులైనా కల్వకుర్తి మోటార్లు ఆన్ చేయాలి ఇప్పటిదాకా. 30 ఏండ్లు కల్వకుర్తి ప్రాజెక్టును నాటి తెలుగుదేశం కాంగ్రెస్ ప్రభుత్వాలు పట్టించుకోకపోతే కేసీఆర్ గారు 3,10,000 ఎకరాలకు కల్వకుర్తిలో నీళ్ళు ఇచ్చారు. 3,10,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చారు. 36 రోజులైంది శ్రీశైలంలో వరద వచ్చి. ఎందుకు కల్వకుర్తి మోటార్లు ఆన్ చేయరు? ఎందుకు మొదటి పంటకు నీళ్ళు ఇయ్యరు?